వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ప్రస్తుతం వినాయక శోభ కొనసాగుతున్న పరిస్థితి. వినాయక శోభ ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిజంగానే వినాయక శోభలో ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు, గతంలో కల్లోలిత ప్రాంతం ఉన్న బైన్సా ఇప్పుడు ప్రశాంతంగా మారడానికి కారణం ఏంటి, పోలీసుల పాత్ర ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా సహకరిస్తున్నారు, అసలు విషయం ఏంటి, బైన్సాలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మనం బైన్సాలోనే ఉన్నాం. బైన్సాలో కొన్ని అద్భుతాలు చూపెట్టే ప్రయత్నం. ఇటు గణేష్ శోభలో ఇటు ముస్లిం సోదరులు హిందూ సోదరులు కలిసిపోయిన పరిస్థితి, కలిసిపోయి అలాయ్ బలాయ్ చేసుకుంటున్న పరిస్థితి. దీంతోపాటు కొన్ని ప్రధాన అంశాలు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నేరుగా మేము అంతా కూడా మాకు సమానమే, మాకు ఎటువంటి ఏది లేదని చెప్తాం. మనతో పాటు మిత్రుడు ఉన్నాడు, ఇటు బాబరు మహారాజ్ కూడా ఉన్నాడు, ఇటు బ్రదర్ కూడా. अजीज़ कुरैशी, क्या नाम है? अजीज़ कुरैशी है मेरा नाम। और हमारा यहाँ पे बहुत दिन से हम मिलजुल के बनाते, जो भी मज़हब रहन दो, जैसे रमज़ान रहन दो, बकरीद रहन दो, फिर भी गणेश त्यौहार रहन दो, हम पूरा मिलजुल के बनाते, एक जहती से बनाते। हम मिल के एकदम यहाँ कॉम्पिटिशन से बोल सकते हम कि हमारे भैंसे में हम हिंदू मुस्लिम सब एक है, यहाँ कोई मसला नहीं है। हिंदू मुस्लिम सब एक है। हम यहाँ पे सोच दुनिया में सोच आदमी की है ना गलत रहती, पर यहाँ पे हमारे भैंसे के अंदर आज मेरे को देखने में आगा कि हम सब एक है। మేమంతా ఒకటే అని చెప్తున్నాం. మనతోటి మహారాజు ఉన్నాడు, మహారాజుతో కూడా మాట్లాడిద్దాం. మహారాజ్ బోలియే. आज हमारे भैंसे का जो गणेश है 107 साल से परंपरा हमारी है। निज़ाम के ज़माना से, अंग्रेज़ों के ज़माने से हमारी परंपरा चलते आ रही है। आज भी वो परंपरा वही प्रकार से चल रहा है। भैंसे में जो भाईचारा है, प्रेम है, ये भाईचारा से सभी एक को मिल के हम चलते हैं। हमारी भावना हमारे साथ रहता है, उनका धर्म सब एक है, मगर हम सब एक जगह मिल के त्यौहार बनाते हैं। हर त्यौहार में उन्होंने हमारे पास आते हैं मुस्लिम भाई, हम उनके पास जाते हैं, हर शादी में जाते, हर मज़हब में हम एक रहते हैं। और भैंसे में शांति समाधान रहना बोल के हम गणेश जी को प्रार्थना करते हैं। శాంతిగా ఉండాలి, సమానత్వం ఉండాలని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఒక భయ్య ఉన్నాడు. ఏదైతే బైన్సాల 107వ సంవత్సరం గణేష్ నిమజ్జన ఉత్సవంలో హిందువులు ముస్లింలు ప్రతి ఒక్కళ్ళు పాల్గొని మా కేసీఆర్ గారు చెప్పిన విధంగా గంగా జమున తహజీబ్ ఆ విధంగానే మన దగ్గర బైన్సాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కొందరు వ్యక్తుల వల్ల ఏదైతే ప్రాబ్లం కనబడుతుందో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. చాలా సామరస్యంగా, అతి ఉత్సాహంగా, ఉల్లాసంగా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. హిందూ ముస్లింలు అందరూ కలిసి ఇక్కడ చాలా బాగా పండుగలు నిర్వహించుకుంటారు. మీరు చూస్తున్నారు, ఈ ప్రొసెషన్లో హిందూస్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అలాంటిది ఏం లేదు. కొందరు దూరం ఉన్న వ్యక్తులు ఏదో ఊహాగానాలు లేదో డిస్కస్ చేస్తారు తప్ప అలాంటిది ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాం. ఎప్పటి నుంచో మనం కలిసి ఉన్న వ్యక్తులము, హిందువులం కానీ ముస్లిం కానీ అందరూ ఇక్కడ పండుగలలో మేము ఈద్గా కూడా వెళ్తాము, వాళ్ళు వస్తారు, మేము పోతాము, అన్నీ జరుగుతూ ఉంటాయి. కొందరు వ్యక్తులు కావాలని చెప్పేసి ఏదో దుమ్ము పోయడానికి చూస్తారు తప్ప అలాంటిది ఇక్కడ బైన్సాలో ఏం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గణపతి బప్పా మోరియా. బైన్సా ప్రశాంతంగా ఉంది. మనతో పాటు ఒక భయ్య ఉన్నాడు, భయ్యతో మాట్లాడిద్దాం. आज इतनी खुशी हो रही है कि भैंसा शहर में जो बिला वजह भैंसे को बदनाम किया गया था, जिस तरीके से हमारे जनाब केसीआर साहब बोले थे कि हमारा तेलंगाना गंगा जमुना तहजीब है, हिंदू मुस्लिम सिख ईसाई सब भाई भाई है, बिल्कुल उसी तरह भैंसे में भी वही है। लेकिन कुछ ऐसे इंसिडेंट होने की वजह से ब्लेम हो गया था भैंसा। अभी सब के दिल साफ हो गए, हम सब मिल के रह रहे, हिंदू मुस्लिम हम सब हमारे त्यौहार में वो इन्वॉल्व हो रहे, हम उनके त्यौहार में जाके सेलिब्रेट कर रहे, सब मिल के कर रहे। लेकिन कुछ लोगों के दिमाग थे, आज वो दिमाग क्लियर कर दिए कि ऐसा कुछ भी नहीं है तेलंगाना में, बल्कि पूरा हिंदुस्तान सोने की चिड़िया है। किस वजह से? इस वजह से कि हर कौम हिंदुस्तान में बसती, हिंदू भी है, मुस्लिम भी है, कोई एक कैस्ट नहीं है, हिंदुस्तान में पूरे कैस्ट है और मिल के चलते। उसी तरह तेलंगाना में भी और हमारे भैंसा शहर में भी पूरे हिंदू मुस्लिम सब मिल के रहते। ये हम आज दिखा दिए सबको। अभी तक भी जो भी लोगों के जहनों में था कि भाई इन लोग, आज हमारे बीआरएस पार्टी के जो भी हमारे विलास गद्देवार साहब बदौल कॉन्स्टिट्यूंसी इंचार्ज है, हमारे ईद के दिन हमारे ईदगाह पे आके पूरे मुसलमान भाइयों से गले मिलते, हाथ मिलाते, उनके घर को जाते, मीठा खाते। और दूसरे भी हमारे बीआरएस पार्टी के साथी है,
उसी तरह हम भी आके इनको हिम्मत अफजाई करें। अब आज गणेश त्योहार है, हमको बोले भी चलो बिल्कुल हम इनके साथ है। हमेशा भविष्य को हम पीसफुल रखना चाह रहे और हम सबका साथ है। हिंदू भी हमारे సబ్కా సాత్ బైన్సా వికాస్ ఇది మా 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 ఇది మా నినాదం. దీంతో పాటు సబ్కా వికాస్ హమారా విశ్వాస్ అని చెబుతున్న పరిస్థితి. మేమంతరం కలిసిపోయాం, ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది కల్లోలితం వల్లే బైన్సా ఇబ్బంది పడింది. హిందూ ముస్లిం కలిసిపోతున్నాం, ఒకరి పండుగలకు ఒకరు కలిసిపోతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు అన్నున్నాడు, మాట్లాడుతున్నాడు. అన్న చెప్పండి. బైన్సా డాక్టర్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ కుమార్ మాట్లాడుతున్నా. మా బైన్సాలో ఘనంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ గణపతి నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగే అంశమే లేదు. మాకు రెవెన్యూ కానీ పోలీస్ కానీ మున్సిపాలిటీ కానీ మా ఉత్సవ కమిటీ మెంబర్లు అందరు యువకులు ఉత్సాహంగా పాల్గొతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశమే లేదు. ఈ మా గణనాథుడు విఘ్నహర్త, సుఖకర్త, దుఃఖహకర్త ఈ వినాయకుడు మాకు మన్నించి వెళ్తున్నాడు. మేము ఎంతో సుఖ సంతాతో ఉండాలని మాకు ఆశీర్వాదించి వెళ్తున్నాడు. ఎలాంటి అపోహలు నమ్మకుండా మా బైన్సాలో మంచి సుఖ సంతాలతో ఈరోజు మేము నిమజ్జనం నిర్వహించుకుంటున్నాం. మా దగ్గర మా నిర్మల్ డిస్టిక్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, హిందూ ఉత్సవ కమిటీ అందరు యువకులు అందరు మండపాలు ఉల్లాసంగా ఎలాంటి తావు లేకుండా నిమజ్జనం చేసుకుంటున్నారు. నేను అందరికీ ఈరోజు నిమజ్జన శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి ఇది పరిస్థితి. ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టచ్చు. అంతా కూడా గణేష్ శోభలో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. ఇది 1921లో పెట్టిన వినాయకుడు ఇప్పటికీ 105 సంవత్సరాలు పూర్తయిందని చెబుతున్న పరిస్థితి. అయితే ఎటు చూసినా కంప్లీట్ అయిపోయిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఓవర్ టు స్టూడియో. నిఘా నేత్రాల మధ్య బైన్సా పట్టణాన్ని బంధించి వాస్తవిక ఛాయాచిత్రాలను చూపెట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. మనం ఇప్పుడు పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్నాం. పోలీస్ కంట్రోల్ రూమ్లో సీసీటీవీ కెమెరాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా 150 కెమెరాలను తో బైన్సా పట్టణం అంతా ఎక్కడ గుండు పిన్ను పడ్డా కనబడే విధంగా అన్ని ఏర్పాట్లు పోలీసులు చేసిన పరిస్థితి. ఇదే ఇప్పుడు సున్నితమైన ప్రదేశం. మనం ఇక్కడ చూపెట్టచ్చు. ఇక్కడే జిల్లా ఎస్పీ జానకి శర్మిల కూర్చున్న పరిస్థితి. ఇక్కడ నుండే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది చాలా సున్నితమైన ప్లేసు. 25 నెంబర్ని ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ కింద కూడా మనం చూపెట్టచ్చు. వాస్తవికాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి, చూస్తున్న పరిస్థితి. నిజమేంటి, అసలు ఏం చేయాలి, దాని అనంతరం పోలీసు ఎలా అలర్ట్ కావాలన్నది ఈ పంజష చౌక్ వద్దనే ప్రధానంగా ఇప్పుడు పోలీసు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే ఒకవేళ వినాయక విగ్రహం ముందుకెళ్తే పోలీసులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనబడుతుంది. ఇట్లా దాదాపుగా 150 విగ్రహాలను ఇక్కడ నుంచి ఇప్పుడు శోభయాత్ర ద్వారా బయలుదేరి గడ్డెనవాగు ప్రాజెక్టు నిమజ్జనానికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా ప్రస్తుతం బైన్సాకు సంబంధించిన సీసీటీవీల ముఖ చిత్రం. ఇదంతా కూడా కంట్రోల్ రూమ్, ఇదంతా హైదరాబాద్ లెవెల్లో కూడా ఇప్పుడు మానిటరింగ్ జరుగుతున్న పరిస్థితి. ఎక్కడ ఏదున్నా వెంటనే ఈ ఏదైతే కమ్యూనికేషన్ ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తారు. సమాచారం ఇచ్చిన అనంతరం అక్కడ ఏదైనా డిఫెక్ట్ ఉన్నా, ఏదన్నా ఆ సస్పెక్ట్ కనబడ్డా, అనుమానితంగా ఎవరైనా కనబడ్డా వెంటనే వారికి సమాచారాన్ని అందిస్తారు. వెంటనే అక్కడున్న వ్యక్తిని పికప్ చేసి సమస్యను సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తారు. అయితే జిల్లా ఎస్పీ ఇప్పటికే అన్ని ఏరియాలు తిరుగుతూ వాస్తవికాలు ఏముంది, ఎట్లుంది, ఏం జరుగుతుంది, ఎట్లెట్లా మానిటరింగ్ చేయాలి, శోభయాత్ర ఎక్కడి వరకు చేరితే దాంట్లో పోలీస్ పికెటింగ్ ఉందా, ఉంటే ఏ విధంగా కొనసాగుతుందని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. దీంతో పాటు షెట్ల ద్వారా ఎప్పటికప్పుడు 2 ఏఎస్పీలు ఇక్కడే ఉన్నారు. దాదాపుగా 600 మంది మెన్ ద్వారా ముందుకు వ్యవస్థ కొనసాగుతున్న పరిస్థితి. ఓవరాల్ అంశం చూసినట్టుకైతే బైన్సాలో
గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడిద్దాం. మేడం, ఏంటి మేడం ప్రస్తుత పరిస్థితి ఏంటి? బైన్సాలో నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత పంజేషా మస్జిద్ దగ్గర ముస్లిమ్స్ అందరూ కూడా ఫస్ట్ వినాయకుడికి స్వాగతం పలికారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. చాలా మత సామరస్యం వెల్లివిరిసింది. దానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎట్లుంది మేడం? ఎంత బందోబస్తు ఎంత ఏర్పాటు చేశారు? ఎంతమంది సిఏలు, ఎంతమంది ఏఎస్పీలు, ఏంటి? మనం దగ్గర 600 మందితో బందోబస్తు చేపట్టాము. దీంట్లో కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు అందరూ ఉన్నారు. 2 ఏఎస్పీలు అండ్ ఒక అడిషనల్ ఎస్పీ అండ్ నేను అందరం కలిపి సూపర్వైజ్ చేస్తున్నాం. అహింస అనగానే ఇటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొంత ఆలోచిస్తారు, ఎప్పుడు నిమజ్జనం అయిపోతుందా అని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి ఏంటి? ఈ శోభ ఎప్పటిదాకా కొనసాగుతుంది ఏంటి అసలు? అంటే మెయిన్ గణేష్లు చాలా వరకు అయినాయి, ఇంకా చిన్నవి ఉన్నాయి. సో కొన్ని ఉన్నాయి, అదే అంటే నైట్ 12-1 వరకు సాగుతుంది. సో ప్రస్తుతానికైతే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ 2 years నుంచి ప్రశాంతంగానే ఉంది బైన్సా. అంత నిఘా నేత్రం, సీసీటీవీల మధ్య ఐడెంటిఫికేషన్స్తో పాటు పలు రకాల భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏం చెప్పబోతున్నారు ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, బైన్సా పట్టణ ప్రజలకు ఏం చెప్తారు? అంటే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మేము ముందు జాగ్రత్తగా ఈ భద్రతా చర్యలన్నీ చేపట్టడం జరిగింది. మామూలు రెగ్యులర్ కెమెరాస్ కాకుండా ఇంకొక 120 కెమెరాస్ ఎక్స్ట్రా ఏర్పాటు చేశాము. అవన్నీ కూడా మనం కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ హైదరాబాద్లో ఉన్న CCCకి అనుసంధానం చేశారు. వాళ్ళు కూడా అక్కడ నుంచి సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు కొన్ని కెమెరాస్. సో ఈసారి దీని స్పెషాలిటీ అదే ఇంతకుముందు చెప్పినట్టు ముస్లిమ్స్ సాధారణంగా స్వాగతం పలకడం వినాయకునికి అనేది చాలా శుభపరిణామం. బైన్సాలో ఎల్లప్పుడూ ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాను. జిల్లా ఎస్పీగా మీరు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బైన్సా పట్టణంలో 144 సెక్షన్ పెట్టలేదు, కర్ఫ్యూ పెట్టలేదు. దీని మీద ఎస్పీగా ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రజలు మా మీద ఉంచిన నమ్మకం అని అనుకుంటున్నాను. పోలీసులు మీద నమ్మకం ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు జరగవు. 144 వరకు వచ్చే పరిస్థితి ఉండదు. మా పని మేము చేశాము, ప్రజలు దాన్ని స్వాగతించారు. ఏం చెప్తారు మేడం చివరిగా RTV ద్వారా బైన్సా శోభయాత్రకు సంబంధించిన? బైన్సా శోభాయాత్ర శోభాయమానంగా సాగుతుంది. నిర్మల్ పోలీస్ మీ పోలీస్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని చెబుతున్న పరిస్థితి. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా బైన్సాలో శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశాం, పకడ్బందీగా ఆ శోభయాత్ర కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా ప్రజలకు, ఇటు బైన్సా ప్రజలకు మేమున్నామని పోలీసులు భరోసా ఇస్తున్నామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 105 సంవత్సరాల వినాయక ప్రత్యేక పూజలు, 105 సంవత్సరాల నుంచి ప్రత్యేక పూజలు చేస్తూ బైన్సాలో ఒక చరిత్రాత్మకంగా రూపుదిద్దే ప్రయత్నం, అదే పూజ అదే వ్యవహారం బైన్సా పట్టణంలో కొనసాగుతున్న పరిస్థితి మనం ఒకసారి చూపెట్టచ్చు. 105 సంవత్సరాల నుండి ఈ ఆనవాయితీ యథావిధిగా బైన్సాలో వస్తుంది. బైన్సాలో ఇదే మొదటిదాన్ని చెబుతుంటారు. ఇదే రీత తీసుకొచ్చే ప్రయత్నం, ఏనుగు మీదనే విఘ్నేశ్వరుని తీసుకొస్తారు. ప్రత్యేక పూజల మధ్య ఇక్కడ నుంచి కొనసాగుతున్న పరిస్థితి. అయితే మనతో పాటు ఈ గణేష్ మండలికి సంబంధించిన భక్తులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏంటి సార్, ఎప్పటి నుంచి ఇది వినాయకుడి బైన్సాలో ఇదే మొదటిదా? సమస్త హిందూ బంధువులందరికీ శ్రీ వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. మరి అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు కూడా, మరి ప్రజల ప్రాంతాలకు కూడా వినాయక చవితి నిమజ్జనం అండి. శ్రీ గణపతి విగ్రహము మొట్టమొదటిసారిగా పూణే అనే బుధవారపేటలో కూర్చున్న తర్వాత బాలగంగాధర్ తిలక్ యొక్క స్ఫూర్తిని తీసుకొని మేము బైన్సాలో మొట్టమొదటిసారిగా 1919 సంవత్సరంలో గోపాలకృష్ణ మందిర్లో మొట్టమొదటిసారిగా కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత 1921 సంవత్సరంలో శ్రీ సార్వజనిక్ హత్తి గణేష్ మండలిని స్థాపించడం జరిగింది. మా యొక్క పూర్వీకులు దీన్ని ఇంతకుముందు చాలా అలంకరణ చేసేవారు. అలంకరణ రూపంలో దీన్ని మేము యథావిధిగా ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నాము. మరి అదేవిధంగా మేము చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఇంతవరకు ఎటువంటి మేము ఇప్పుడు నడుస్తున్న ఏదైతే ఉందో దానికి ఎటువంటి తావు ఇవ్వకుండా కేవలం బాజా భజాంత్రాల సాయంత్రం మాత్రమే ఈ గణేష్ చవితిని మేము నిమజ్జనం చేస్తామండి. మరి ఏంటి సార్, అంటే బాజా భజంత్రతోటే నిమజ్జనం వరకు ఉండబోతారు? ఎక్కడ డీజేలు ఉండవు, ఇతరత్ర ఏది ఉండదా? ఎటువంటి డీజేలకు మేము తావు ఇవ్వకుండా కేవలము సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బాజా భజాంత్ర కార్యక్రమం మేము నిర్వహిస్తాము. మరి అదేవిధంగా
చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా చాలా మట్టుకు మేము ఇదే విధంగా మేము నిర్వహిస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గణపతి బప్ప మోరియా. అయితే ఇక్కడ 105 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ వినాయకునికి సంబంధించిన ప్రత్యేక పూజలు చేస్తున్నామని చెబుతున్నారు. దీంతోపాటు హిందూ బంధువులందరూ కూడా అన్ని రకాలుగా ఒక ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నామని చెబుతున్నారు. దీంతోపాటు ఎక్కడ ఎటువంటి డీజేలకు కానీ భరతులకు కానీ ఇటు తావీయకుండా ప్రతి అప్రమత్తంగా ఉండే విధంగా మేము అటు అధికారులకు ఇటు అందరికీ సహకరిస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.